యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా లేవగానే పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ప్రోగ్రాం మనం ప్రతి ఒక్కరము చూసి దేవుడిస్తున్న వాగ్దానం ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మన జీవితంలో అనేక సమస్యలు అనేక బలహీనతల నుండి మనం విడిపించబడుతూ ప్రతి సమస్య నుండి కూడా విడిపించబడుతూ ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్న వాగ్దానము ఇర్మీయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా జనులలో హతమైన వారి గురించి నేను దివారాత్రులు కన్నీరు విడిచుచున్నట్లు నా తల జలమయముగా నా కనులు కన్నీళ్ళ ఊటగా ఉండునుగాక. ఈ యొక్క మాటలు ఇర్మీయా ప్రవక్త గారు పలుకుతున్నారు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల కోసము నిజంగా ఎంత కన్నీరు కార్చాడంటే అంత కన్నీరు కారుస్తూ ఆయన చేస్తున్న రోదన పరలోక రాజ్యంలో ఇర్మీయా ప్రవక్త గారు ఆయన కన్నీరు ఒక వాగు వలె ఇలా పారుతూ పోతూనే ఉండేవాడు. నిజంగా ప్రభు ఆ స్థలంలోనికి నాకు దూతలనిచ్చి ఆ స్థలంకి ఆ పరలోక రాజ్యంలో ఆ వెలుగైన స్థలంలో పంపించినప్పుడు అక్కడ నేను చూస్తూ ఉన్నప్పుడు ప్రవక్త గారు కన్నీరుని అనుకోలేదు. నేను అనుకుంటాను, ఇదేంటి ఒక ఎలా వాటర్ ఎలా పారుతూ ఉంటుందో, నీరు పారుతూ ఉంటుంది, అలా పారుతూ ఉంటే ఇంత వాటర్ ఏంటి అనుకున్నాను. కానీ అలా దేవదూతలు నన్ను తీసుకొని వెళుతూ ఒక గుహ వంటిది ఉంది. ఆ గుహలో నుండి ఒక వ్యక్తి కూర్చొని కన్నీళ్ళు కారుస్తూ ఉన్నాడు. ఆయన తెల్లటి మహిమతో కన్నీరు కారుస్తూ ఉండగా ఆ స్థలంలోనికి దూతలను తీసుకుని వెళ్ళగా ఆ యొక్క కన్నీరు ఇలా కారుతూ జలము ఒక ఊటగా ఎలా అంటే నీరు పారుతున్నట్లుగా పారుతూ ఉంది. నేను అలా చూస్తున్నా, తన కన్నీళ్ళు ఇలా కారుతూ అలా వెళ్ళిపోతూ ఒక వాగువలు ఇలా వెళ్ళిపోతూ ఉన్నవి. నేను చూసినప్పుడు అక్కడ ఉంటున్న నా ప్రక్కన దూత చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఆ వ్యక్తి ప్రవక్త ఇర్మీయా ప్రవక్త గారు. అదిగో ఆయన భూమి మీద ఏ ప్రజల కోసమైతే కన్నీరు కార్చి ప్రలాపించి ఉన్నాడో ఈ స్థలములో తన కన్నీరు అదిగో ఒక నీటి వాగువలే ఆ యొక్క కన్నీరు అలా పారుతూ వెళుతూ ఉంది చూడు అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నిజముగా లేఖన గ్రంథంలో రాయబడినట్టుగా నా కనులు కన్నీళ్ళు ఊటగా ఉండునుగాక అంటే నిజమే. ఆ నీటి ఊట ఎలా అయితే ఉంటుందో, ఆ ఊట ఊరుతూ ఎలా అయితే జలమవుతూ ఉంటుందో ఆ విధంగా తన కన్నీరు పరలోకంలో దాచబడి ఉన్నది. నిజమే ప్రియులారా, మనము వ్యర్థంగా కన్నీరు కారుస్తూ ఉంటాం. వ్యర్థంగా కార్చే కన్నీరు వ్యర్థంగా పోతుంది. కానీ నీ కుటుంబము కోసము, నీ పిల్లల కోసము, నీ భర్త కోసము, నీ సమస్యల కోసము దేవుని సన్నిధానములు నువ్వు కార్చే కన్నీరు ఎక్కడకు వ్యర్థము కాదు. ఆ కన్నీరు పరలోక రాజ్యానికి చేర్చబడుతూ ఉంటుంది. ఆ కన్నీటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటూ ఉంటావు. కన్నీటి ప్రార్థన బహుశక్తివంతమైనది. కన్నీటి ప్రార్థన నిజంగా దేవుడు వెంటనే ఆ మొరను ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి మనము కన్నీటిని చాలామంది ముస్లిం ముచ్చట్లు చెప్తూ మన సమస్యలు ఎవరికో చెప్తూ ఏడుస్తూ ఉంటారు. అలా ఏడ్చడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నీవు దేవుని పాదాల యొద్ద నువ్వు కన్నీరు విడుస్తూ మొరపెట్టినట్లయితే నీ కన్నీటి ప్రతిఫలాన్ని నీ కుటుంబంలో ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటావు. కాబట్టి కన్నీటి ప్రార్థన బహుశక్తివంతమైనది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలను బట్టి ఉపవాసం ఉండి కన్నీటితో మీరు ప్రలాపించండి. అట్టి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభువా, ప్రతి దినము నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డని దర్శించండి. ప్రతి బిడ్డ అడుగుతున్న
ప్రతి వీకోస్టి కౌస్టి మోసిల్ బి కౌరిమ ప్రతి వేకములు మీరు దయచేయండి నాయన. నీకు వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ప్రతి బిడ్డని మీరు తాకండి, ముచ్చండి, మీ అభిషేకము చేత నింపండి నాయన. దినదినము కూడా నీ ఆత్మ చేత నింపబడుతూ, నీ అభిషేకము చేత నింపబడుచు ప్రభువా. నీ యొక్క ప్రతి వేకమైన మోస్టి కామ్దిని మోస్టిల్ బి కాఫ్లారిమా ఐ కెన్ గ్రోజీ మై సెల్ బి కామ్దిలి స్టెల్ అవసరమును దయచేయమని, మీరు తోడే ఉండమని, ప్రతి బిడ్డతో మీరు నిలిచి ఉండమని యేసు నామం నడిచిన తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.